ఎందుకు నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. మీరు ముందు చూసిన ఇద్దరు పిల్లలు కాకినాడలో సేవ చేస్తున్న దైవజనులు పాస్టర్ రఘుయేల్ గారి ఇద్దరు కుమారులు. అయితే ఇద్దరు తమ్ముళ్ళతో నాకు అనుబంధం ఉంది. అయితే అసలు ఏం జరిగిందంటే, నాకు మా బాబాయ్ పిన్ని కొడుకులు ఇద్దరు అన్నతమ్ముళ్ళు కాకినాడ ప్రాంతంలో ఉండేవారు. నేను చిన్నప్పటి నుంచి విజిట్ చేస్తూ ఉండేవాడిని. అలా విజిట్ చేస్తూ అక్కడ దైవజనుల కుమారులతో కూడా పరిచయం అవ్వడం, వారు కూడా చాలా పలకరించడం ఇలా జరిగేది. అయితే మొన్నటి దినాన పెద్ద తమ్ముడు కాల్ చేసి, అన్న చిన్నోడు ఇలాగా గోదావరి రివర్కి వెళ్ళారంట. చిన్నోడితో పాటు మొత్తం ఒక 11 మంది దిగారు గోదావరి రివర్లో. ఆ 11 మందిలో ఒక ముగ్గురు బయటికి వచ్చారు, అందులో చిన్నోడు కూడా ఉన్నాడు. కానీ క్రాంతి అలాగే పాల్ అభిషేక్ ఇలా లోపలికి వెళ్ళిపోయారన్న అని ఏడుస్తూ కాల్ చేశారు. దొరుకుతారు అని అనుకున్నాను, కానీ తర్వాత రోజు మృతదేహాలుగా దొరికారు ఇద్దరు తమ్ముళ్ళు అలాగే మిగతా వాళ్ళు కూడా. అయితే తమ్ముళ్ళతో నాకు చాలా అనుబంధం ఉంది. నేను కలిసిన కొన్నిసార్లు అయినప్పటికీ పెద్దవాడు అలాగే ఇద్దరు కూడా దేవుని సేవలో తండ్రికి ఎంతగానో ప్రోత్సాహకరంగా ఉంటారు. అలా జరుగుతున్నప్పుడు సండే స్కూల్ విషయంలో కూడా ఎన్నో సలహాలు తీసుకోవడం, అలాగే లైవ్ వర్షిప్, ఎడిటింగ్ ఇలాంటి విషయాలు కూడా మేము చాలాసార్లు డిస్కస్ చేసుకునే వాళ్ళం. కానీ వారిని ఇలా కోల్పోవడం అనేది ఊహించలేదు. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఆ రోజు మొత్తం 8 మంది పిల్లలు, అందులో 18, 19 అలాగే 15, 14 వయసున్న పిల్లలు కూడా మునిగిపోయారు. అదే నెక్స్ట్ డే గోదావరి తీరంలోనే ఇంకొక ముగ్గురు పిల్లలు 14, 15 వయసున్న పిల్లలు మునిగిపోయారు. అయితే ఈ సందర్భాన్ని నేను అవకాశంగా తీసుకొని పేరెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పిల్లల్ని కనిపెట్టుకొని ఉండండి. మరి ముఖ్యంగా నేను పిల్లలకే చెప్పాలనుకుంటున్నాను, మీ పేరెంట్స్కి లోబడి ఉండండి, వాళ్ళు ఏది చెప్తే అది వినండి. అది కాక రెయినీ సీజన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వాటర్ బాడీస్ ఉన్న ఏరియాస్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆ లోతు గ్రహించలేము. కాబట్టి మీరు వాటర్ బాడీస్కి వెళ్ళాలి అనుకుంటే పేరెంట్స్ ఆధ్వర్యంలోనే ఉండండి. నన్ను అడిగితే కొంత గ్యాప్ ఇవ్వడం చాలా బెస్ట్ ఈ రెయినీ సీజన్స్ ఇవన్నీ కూడా. కాబట్టి పిల్లలు జాగ్రత్తగా ఉండండి. ఎవ్వరం ఊహించలేము మరణం అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది. అలాగే మనం ఎవరు కూడా అనుకోలేదు ఇప్పటి వరకు మన ముందు కదులుతున్న వాళ్ళు, మన ముందే తిరుగుతున్న వాళ్ళు ఇలా చనిపోతారు అని. ఆ పిల్లలు ఎంతగానో దేవుని సేవ చేస్తారని తండ్రి కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. పిల్లలు, దేవుడు మీ ద్వారా ఒక గొప్ప సేవ జరిగించుకోవాలి అని ఆశపడుతున్నారు. మీ తల్లిదండ్రులు కూడా మీరు లైఫ్లో గొప్పగా ఎదుగుతారని ఆశపడుతున్నారు. కాబట్టి మీ జీవితాన్ని మధ్యలోనే ఇట్లాగా సరదాలకు పోయి, విలాసాలకి పోయి మీరు ముగించుకోవద్దు.
అయితే తమ్ముడు వాళ్ళని కోల్పోవడం ఎంతో బాధాకరం. మరి తన ఫ్యామిలీకి కూడా అది ఎంతో విషాదము. నా డీప్ కండోలెన్సెస్ చెప్తున్నాను పాస్టర్ రగుయేల్ అంకుల్కి, అలాగే ఆంటీకి, అలాగే ఫ్యామిలీకి, అలాగే ఫ్రెండ్స్కి. మళ్ళీ నిత్యత్వంలో తమ్ముళ్ళిద్దరిని కలుసుకుంటానని నిరీక్షణతో ఉన్నాను. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీరు దేవుని సేవ చేయాల్సిన రోజులు ఇంకా ఉన్నాయి. దేవుడు మిమ్మల్ని బలంగా వాడుకుంటాడు. ఆమేన్.